హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లైఫ్లో మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అందులోని అపరిచితుల్ని అస్సలే నమ్మకూడదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే కేసులో ఒక అమ్మాయి అలాగే అపరిచితుని నమ్మి చావు దాకా వెళ్ళింది. సో ఆమె స్టోరీ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. 2019 జూలై 29 బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక అమ్మాయి శవమై కనిపించింది. పోలీసులు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎటువంటి ఐడి కానీ, మొబైల్ కానీ, వ్యాలెట్ కానీ ఏమీ దొరకలేదు. కానీ ఆమె ఖరీదైన దుస్తులు మాత్రం ధరించింది. పోలీసులకి ఈ కేసు ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాలేదు. అయితే ఆమెను ఎవరు చంపుంటారు, ఎందుకు చంపుంటారు, ఈమె ఇక్కడ ఎందుకు చనిపోయి ఉంది అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూజా సింగ్ డే, ఈమె వయసు 32 సంవత్సరాలు అనమాట. ఈమె కలకత్తాలో నివాసం ఉంటుంది అతని భర్తతో కలిసి. అయితే పెళ్లికి ముందు ఈమె మోడలింగ్ చేసేది. పెళ్ళైన తర్వాత మోడలింగ్ గట్టా పక్కన పెట్టేసి చక్కగా ఈవెంట్ మేనేజ్మెంట్ వర్క్ చేసుకుంటూ ఉన్నదనమాట. భర్తతో కలిసి చాలా హ్యాపీగా జీవిస్తుంది. అయితే ఒకసారి బెంగళూరులో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. దీనికోసం ఆమె కలకత్తా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి బెంగళూరు దాకా వచ్చింది. బెంగళూరు దగ్గర ఒక ట్యాక్సీని బుక్ చేసుకొని ట్యాక్సీ ద్వారా హోటల్ వరకు వచ్చింది. అయితే ఈ జర్నీలోనే ఆమె చిన్న మిస్టేక్ చేసింది. ఇదేంటంటే డ్రైవర్తో మాట కలిపింది. సో మాటల్లో అతని వ్యక్తిత్వం కానీ మాటలు కానీ చాలా నచ్చాయి. దీంతో ఆమె ఏం చేసిందంటే 2 రోజుల తర్వాత తను రిటర్న్ కోల్కతా వెళ్ళాలని, ఫ్లైట్ క్యాచ్ చేయాలని, హోటల్ నుండి తానే తనని పికప్ చేసుకోవాలని చెప్పింది. దీనికి ఆ డ్రైవరు సరే అని అన్నాడు. దీనికి 1200 రూపాయల ఫేర్ కూడా మాట్లాడుకున్నారు. మరుసటి రోజు పూజా సింగ్ తన ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసింది. 31వ తారీఖు మార్నింగ్ తన భర్తకి కాల్ చేసి మధ్యాహ్నం కల్లా కలకత్తాలో ఉంటానని చెప్పింది. సో దీనికి భర్త సరేనన్నాడు. సో హోటల్ నుండి బయటికి రాగానే ట్యాక్సీ డ్రైవర్ కూడా రెడీగా ఉన్నాడు. ట్యాక్సీ ఎక్కింది. అయితే 31 జూలై 2019 మధ్యాహ్నానికల్లా పూజా సింగ్ కలకత్తా వచ్చేయాలి. భర్త ఎదురు చూస్తున్నాడు. సాయంత్రం అయింది, రాత్రి అయింది, కానీ తన భార్య రాలేదు. వెంటనే తన ఫోన్ తీసుకొని తన 2 మొబైల్స్కి కాల్ చేశాడు. 2 ఫోన్స్ స్విచ్ ఆఫ్ వచ్చాయి. సో అతనికి ఏదో చిన్న అనుమానం వచ్చింది. తన ఫ్రెండ్స్ అందరికీ కూడా కాల్ చేశాడు. వాళ్ళు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారనమాట. సో అప్పుడు పూజా సింగ్ భర్త ఏమనుకున్నాడంటే పోలీసులకి రిపోర్ట్ చేద్దాం అని అనుకున్నాడు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో పూజా సింగ్ భర్త ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. సో అదేంటి అంటే, నాకు అర్జెంటుగా మనీ కావాలి 5 లక్షల రూపాయలు అని తన భార్య ఫోన్ నుండే మెసేజ్ వచ్చింది. సో ముందు తన భార్యే మెసేజ్ పెట్టింది కాబోలు అని అనుకున్నాడు. కానీ ఆ మెసేజ్ని మరొకసారి డీటెయిల్గా చదివిన తర్వాత తనకు ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే ఆ మెసేజ్లో మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో పూజా సింగ్ బాగా చదువుకుంది, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, రాస్తుంది. ఈ మెసేజ్ అయితే తన భార్య పంపలేదని ఖచ్చితంగా అతను నమ్మాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ మెసేజ్లు చూపించి కేసు కూడా ఫైల్ చేశాడు. అయితే పోలీసులు ఏమన్నారంటే, సో ఆమె చదువుకుంది, వర్కింగ్ ఉమెను, సో ఏదో ఒక పనిలో ఉండి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందిలే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కేసుని లైట్ తీసుకున్నారు. ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయలేదు. ఇక్కడే వీళ్ళు పెద్ద మిస్టేక్ చేశారనమాట. 1 ఆగస్ట్ 2019 బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో పూజా సింగ్ మృతదేహం పడిపోయి ఉంది. సో అటుగా వెళ్తున్న వ్యక్తి ఆ డెడ్ బాడీని చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వచ్చారు, మొత్తం శవ పరీక్ష చేశారు. కానీ అక్కడ వాళ్ళకి ఎటువంటి క్లూస్ దొరకలేదు. ఆమె దగ్గర ఐడి కానీ, వ్యాలెట్ కానీ, మొబైల్ కానీ ఏమీ లేవు. కానీ ఆమె వేసుకున్న దుస్తులు చూస్తే చాలా కాస్ట్లీగా అనిపించాయి. అంటే ఆమె చాలా ధనవంతురాలని వాళ్ళు గుర్తించారు. అయితే కేసును బుక్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సో లోకల్ పోలీస్ స్టేషన్ అన్నింటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏవైనా మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయ్యాయని. కానీ ఈ కేసుతో ఆ కేసులు మ్యాచ్ అవ్వలేదు. సో పోలీసులు బాగా ఆలోచించారు. అయితే పూజా సింగ్ వేసుకున్న దుస్తులు బ్రాండెడ్ అవ్వడం వల్ల వాటిపైన కొన్ని సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ దుస్తులపై ఉన్నటువంటి సీరియల్ నెంబర్ పట్టుకొని ఎంక్వైరీ మొదలుపెట్టారు. సో అవి కలకత్తాలోని ఒక షోరూంలో కొన్నట్లు గుర్తించారు. సో ఆ షోరూమ్కి వెళ్ళి పూజా సింగ్ డీటెయిల్స్ మొత్తం తీశారు, అడ్రస్ కనిపెట్టారు, పూజా సింగ్ భర్తకి ఇన్ఫార్మ్ చేశారు. సో పూజా సింగ్ భర్త వచ్చిన తర్వాత ఆమె దుస్తులు, ఫోటోని చూసి అతను కన్ఫర్మ్ చేశాడు తన భార్యనని. సో ఇక్కడతో ఒక కథ ముగిసింది. కానీ ఇంతకీ ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది తెలియలేదు. అప్పుడు పోలీసులు ఎంక్వైరీని ఇంకొంచెం పెంచారు. ముందుగా ఎయిర్పోర్ట్లోని సీసీ కెమెరాను అబ్జర్వ్ చేస్తే 29 జూలై 2019 పూజా సింగ్ డే
ఒక ట్యాక్సీని ఎక్కింది. ఆ ట్యాక్సీ నంబర్‌ని తీసుకున్నారు. 2 రోజుల తర్వాత హోటల్ దగ్గర అదే కార్‌లో పూజా సింగ్ డే ఎక్కడం పోలీసులు సీసీటీవీలో గమనించారు. ఆ తర్వాత నుండి ఆ కారు డ్రైవరు ఒక్క రైడ్ కూడా చేయలేదు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆ టాక్సీ కంపెనీ దగ్గర నుండి పోలీసులు తీసుకున్నారు. సో, ఈ టాక్సీ డ్రైవరే పూజా సింగ్‌ని చంపి ఉంటాడు అని అనుమానించిన పోలీసులు అతని ఫోన్‌ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. అతను వెంటనే దొరికాడు. అతని పేరు హెచ్ఎం నాగేష్. సో, అతన్ని కూర్చోబెట్టి ఎంక్వైరీ మొదలుపెట్టారు. మొదట్లో అతను ఎటువంటి సమాధానాలు కరెక్ట్‌గా ఇవ్వలేదు. ఆ తర్వాత పోలీసులు తమ స్టైల్‌లోని ఎంక్వైరీ మొదలుపెట్టారు. దెబ్బకి నిజాలన్నీ కక్కేశాడు. యాక్చువల్‌గా ఈ హెచ్ఎం నాగేష్ అనే వ్యక్తి ఈఎంఐ పైన కారు కొనుక్కున్నాడు. అతనికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈఎంఐలు కూడా కట్టాలని ప్రెజర్ ఎక్కువగా ఉంది. దీంతో అంది వచ్చిన అవకాశాన్ని అతను వాడుకున్నాడు. ఎందుకంటే టాక్సీలో పూజా సింగ్‌తో మాట్లాడేటప్పుడు ఆమె ఒక ధనవంతురాలని, ఆమె వ్యాలెట్‌లో చాలా క్రెడిట్ కార్డులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అని గమనించాడు. రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఆమె దగ్గర దొంగతనం మాత్రమే చేయాలని అనుకున్నాడు. దీనికోసం బెదిరించడం కోసం ఒక కత్తిని కూడా కొనుక్కొని పెట్టుకున్నాడు. అయితే హోటల్ దగ్గర నుండి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రూట్‌లో పూజా సింగ్ నిద్రలోకి జారుకుంది. అప్పుడే నాగేష్ ఏం చేశాడంటే కార్‌ని సైడ్ ట్రాక్ పెట్టించి ఒక పొదల్లోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ పూజా సింగ్‌ని కత్తితో బెదిరించి తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. సో, దీంతో పూజా సింగ్ కోపపడింది. తన దగ్గర డబ్బులు లేవని, అయినా నువ్వు ఇలా చేస్తే పోలీసులకి పట్టిస్తానని చెప్పింది. సో, దీంతో భయపడినటువంటి నాగేష్ ఏం చేశాడంటే తనపై దాడికి దిగాడు. అందులోనూ తన దగ్గర డబ్బులు కూడా లేకపోవడం వల్ల చాలా ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే కత్తితో తనపై 22 సార్లు దాడి చేసి చంపేశాడు. ముఖాన్ని ఎవరైనా గుర్తుపడతారేమోనని రాయితో మొత్తం బాధేసి పోలికలు లేకుండా చేసేశాడు. సో, ఇలా చంపేసిన తర్వాత పూజా సింగ్ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్, వ్యాలెట్, క్రెడిట్ కార్డులు అన్నీ తీసుకున్నాడు. కానీ ఏవి పనిచేయలేదు. ఆఖరికి మొబైల్ ద్వారా తన భర్తకి మెసేజ్ పెట్టాడు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి, హైదరాబాద్లో ఉన్నాను అని. సో, ఈ విధంగా మొత్తం నగేష్ చేసినటువంటి క్రైమ్ని మొత్తం పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి పంపించారు. అతనికి శిక్ష పడింది. సో, ఇది మొత్తానికి ఈ పూజా సింగ్ డే యొక్క విషాద గాథ. సో, చూసారా, ఒక వ్యక్తిని నమ్మి తనను సేఫ్గా ఎయిర్పోర్ట్కి తిరిగి తీసుకువెళ్తాడని ఆఫ్లైన్లోని బుక్ చేసుకున్నందుకు గాను అతను ఇచ్చినటువంటి పనిష్మెంట్ అనమాట. సో, ఎక్కడైనా మనం అవుట్డోర్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోని లేడీస్ మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లేడీస్ వీక్నెస్ని చూసుకొని కొంతమంది మృగాలు పబ్లిక్లో చాలా నీట్గా అఫీషియల్గా కనిపిస్తారు, కానీ లోపల ఇటువంటి ఐడియాలు పెట్టుకొని ఉంటారు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?